మొగుడు కావాలి, ప్రియుడు ఉండాలి, భార్య వింత కండిషన్, భర్త లబోదిబు. సో ఇక్కడ ఏం చెప్తా ఉందేమో, భార్య అంటే భర్త కావాలి, భర్తతో పాటు లవర్ కూడా కావాలి, ఒకే ఇంట్లో ఉండాలని చెప్తుంది. నీతో పాటే ప్రియుడు మన ఇంట్లోనే ఉండాలని భార్య తన భర్తను కోరింది. భార్య కోరికను భర్త నిరాకరించాడు. దీంతో కోపానికి గురైన భార్య 18 ఏళ్ల వైవాహిక బంధాన్ని, కన్న బిడ్డలను కాదని ప్రియుడితో పారిపోయింది. అంతటితో ఆగకుండా సమయం చూసి ప్రియుడితో కలిసి భర్త ఇంటిని లూటీ చేయడమే కాకుండా అతనిపై వేధింపుల కేసు కూడా పెట్టిన వింత ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో వెలుగు చూసింది. ఇక మధ్యప్రదేశ్లో వింత ఘటన జరిగింది. ఇక సో నాకు లవర్ కావాలి, భర్త కావాలంటుంది. ఇక సో ఈమెకు మొత్తం నలుగురు సంతానం, 3 బిడ్డలు, 1 కొడుకు. అయినా కానీ ఆమె లవర్తో వెళ్ళిపోయింది. ఇక సో ఇలాంటి కండిషన్లు పెడతా ఉన్నది, మామూలు కండిషన్లు కాదు. ఇక సో ఇక విషయం ఏంటంటే, ఈయన పేరేమో రాజ్ కుమారు, ఆమె పూనం. సో ఈయన లవర్తో ఆమె జంప్ అయింది. ఇక జంప్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చిందట. సో తిరిగి వచ్చి ఏం చేసింది, ఆయనకు కండిషన్ పెట్టింది. ఇక నీతో ఉండాలంటే లవర్ కూడా మా ఇంట్లోనే ఉండాలని చెప్పి చెప్తా ఉంది. ఇక సో ఇక్కడ విషయం ఏంది, ఇక భర్తనేమో మొత్తం పొద్దుగాల పోయి పొద్దున్న దాకా ఈ కుటుంబం కోసం పనిచేయాలి. ఇసలు ఈమె ఇంట్లో ఉండి ఏం చేస్తుందా అంటే, ఇక లవర్తో రాసులు ఆడుకుంటూ ఉంటుంది. ఇక ఇది మా కథ. సో మీరే చెప్పాలి ప్రజలారా, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా, మీరే కామెంట్ పెట్టాలి. సో ఈరోజు వాస్తవానికి కూడా చాలా జరుగుతున్నాయి ఇలాంటి విషయాలు. సో మీరు చాలా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ వల్ల మీ శారీరక సుఖం కోరుకోవడం వల్ల ఈరోజు మీ కుటుంబం రోడ్డున పడతా ఉంది. మీ పిల్లలు ఏం కావాలా, వాళ్ళు ఎడిపోవాలా, వాళ్ళు స్కూల్కి పోయినా కానీ, షాపుకి పోయినా కానీ, మీ అమ్మకి ఇట్లా చేసిందంట, అట్లా చేసిందంట అని చెప్పి రకరకాలుగా వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తుంది సమాజం, గురి చేస్తుంది. మీరు చాలా కుటుంబ విలువలు మర్చిపోతూ ఉన్నారు, కుటుంబ సాంప్రదాయాన్ని మర్చిపోతూ ఉన్నారు. సో మీరు ఇష్టం వచ్చినట్టు తిరగడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు సమాజంలో చూసుకుంటే ఈరోజు వివాహేతర సంబంధాలు చాలా ఎక్కువైపోయినాయి. సో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇక్కడ ఆ భర్తని, పిల్లల్ని అందరిని వదిలేసి ఈరోజు మీ సుఖం చూసుకొని వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇవన్నీ మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పులు కూడా కొంచెం వీళ్ళకి ఏమైపోతూ ఉంది, అంటే వీళ్ళు అనుకూలంగా ఉపయోగించుకుంటారు వాటిని కూడా. సో ఎవరితో అయినా తిరగవచ్చు, ఎవరితో అయినా వెళ్ళొచ్చు, ఆమె నచ్చినట్టు చేయొచ్చు అని చెప్పి వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించవద్దు అంటే ఈరోజు వాళ్ళు అనుకూలంగా వాడుకుంటారు. సో ఈయన బెదిరిస్తూ ఉన్నారంటే ఈయనడిగా, సో నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఈయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నాడు. ఇక అంటే ఇక్కడ చట్టాలు అందరికీ సమానం. మరి ఇక్కడ సమానం ఉన్నట్టు, ఎక్కడ సమానం ఉన్నట్టు. సో ఆయన సంపాదించిన డబ్బు మొత్తం, బంగారం మొత్తం, నగలన్నీ వేసుకొని మళ్ళీ చంపైందట. సో ఇది జరుగుతున్న ఘటన. సో ఇది మధ్యప్రదేశ్లో జరిగింది ఈ ఘటన.